హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తాటికాయలతో అట్టేద్దాం అనుకుంటున్నాం. తాటికాయని అలా డివైడ్ చేస్తాం ఫ్రెండ్స్. అది ఎలాగంటే అది తీసుకుని నేలకేసి అలా కొడితే 4 పక్కలకి డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయిన దాన్ని మనం క్యారెట్ అది చెక్కునేది ఉంటుంది కదా, దాంతోపాటు దానికి ఉన్న గుంజి అంతా తీసేసాము. ఈ సీజన్లో దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఇవి. ఈ సీజన్లో దొరికితే ఇలా మా అమ్మ మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మా పిల్లడికి తాటి రొట్టె అన్న తాటి ఇడ్లీ అన్న చాలా ఇష్టము. అది మనం కూరేసిందంతా అలా వచ్చింది ఫ్రెండ్స్. పీచు ఏమీ లేకుండా వచ్చింది. నేను బియ్యం రావు తీసుకుంటున్నాను కొంచెం. కొలతలు అది ఏం చేయలేదు ఫ్రెండ్స్, మామూలు అంచనా కింద నార్మల్గా చేసేస్తున్నాం అంతే. ఆ బియ్యం రావులోని ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, అది అందులో వేసేసి కలిపాము ఫ్రెండ్స్. కలిపిన తర్వాత బెల్లం వేస్తే బాగుంటుంది, పంచదార కన్నా అని బెల్లం వేసాము. బెల్లం అలా వేసేసాము. కొద్దిగా సాల్ట్, వేసాము. అది 1 అవర్ పక్కన పెట్టాము ఫ్రెండ్స్, నానే వరకుని. 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత బాండి పెట్టుకుని నెయ్యి వేసుకున్నాము. అదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని అలా అందులో వేసి సర్దేశాము. అలా సర్దేశాం ఫ్రెండ్స్. సర్దేసి దానికి సరిపడగా మూత పెట్టేసి అది చిన్న మంటలో, హైలో పెట్టకుండా చిన్న మంటలో పెట్టేయాలి. మేమేం చేసామంటే అది చిన్న మంటలో పెట్టేసి మర్చిపోయిన మూలాన ఇంకా బ్యాక్ సైడ్ కలర్ అలా వచ్చేసింది. అయినా పర్లేదు, తినొచ్చు, బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అబ్బాయి కోసం ఇడ్లీలు, అందుకని సేమ్ అదే మిశ్రమంతో మనం రొట్టె వేసుకోవచ్చు. రొట్టెతో పాటు ఇడ్లీ కూడా అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే సన్నగా చేసాము బియ్యం రవ్వ అనేది, దానివల్ల ఇలా కూడా వస్తుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఇడ్లీ టోటల్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.